అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటేనో, ఇప్పుడు మహిళలపై కొన్ని చోట్ల దాడులు జరగడము ఇలాంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళకి చట్టం పైన అవగాహన లేకపోవడము వల్ల ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ చట్టం గురించి అవగాహన కలిగేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏమిటేనో, కొద్దిమంది అమ్మాయిలు మాయమాటలు లోబడి వాళ్ళ మాటలు విని మోసపోతున్నారు. వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ యొక్క కెరీర్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రేమ విషయం కావచ్చు, ప్రేమ పేరుతోటి చాలామంది మోసపోవడం జరుగుతుంది. అలాంటి మోసపు మాటలకు లోబడుకోకుండా ఉండాలి. మనం ప్రస్తుతం మన బాధ్యత మన చదువు. ఎందుకంటే చదువు తప్ప వేరే ఉద్దేశం ఉండకూడదు మనకు. మనం అల్టిమేట్గా ఎంత చదువుకుని మనము ఉంటే మన జీవితాలు కూడా బాగుపడతాయి. కాబట్టి అలాంటివి అంటే మాయపు మాటలు లోపడుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బాల్య వివాహాలు కొద్దిమంది తెలుసో తెలియక వాళ్ళ అంటే చిన్నతనంలోనే వాళ్ళు అమ్మాయిలకి పెళ్లి చేసేసి తమ యొక్క బాధ్యతలను అంటే తీర్చుకోవాలనుకుంటున్నాం. అంటే అమ్మాయి పెళ్లి చేసేస్తే మా యొక్క బాధ్యత తీరుతుందనే ఉద్దేశంతో చాలామంది తల్లిదండ్రులు మైనారిటీ తీరుకుండా అంటే 18 సంవత్సరాలు నిండుకుండానే వాళ్ళకి వివాహాలు చేయడం జరుగుతుంది. తద్వారా ఆమె శారీరకంగా, మానసికంగా ఇంకా ఇతర ఇబ్బందులు భవిష్యత్తులోనే వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న బాల్య వివాహాలు చేయకూడదు. మీకు తెలుసు, బాలికలకు 18 సంవత్సరాలు నిండుకోకుండా వివాహం చేయకూడదు. అలా చేస్తే అది నేరం. అలాగే కొంతమంది ప్రేమ పేరుతోటి అమ్మాయిలని మోసం చేస్తుంటారు. 18 సంవత్సరాల నిండిన అమ్మాయిలతో వాళ్ళతోటి పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో ఆ అమ్మాయిలు తీసుకొని వెళ్ళి వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకుంటుంటారు. సో ఇది చాలా నేరం. ఒక అమ్మాయి, మైనారిటీ తీరని అమ్మాయి, 18 సంవత్సరాలు నిండని అమ్మాయి, ఆమె సమ్మతితో కూడా అతను ఆ అబ్బాయి అంటే వెళ్ళడము, లేకపోతే అతనితోటి పెళ్లి చేసుకోవడము కావచ్చు, లేదా ఆ విధంగా శారీరక సంబంధం ఏర్పరచుకుంటే చాలా అంటే శిక్ష అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. 20 సంవత్సరాల నుండి జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ విషయంలోన జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పనులు చేయకూడదు, నేరాలకు పాల్పడకూడదు. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చింది కంటే అంటే చాలామంది అబ్బాయిలు ఏమనుకుంటున్నారంటే, ఆ అమ్మాయి మనస్ఫూర్తికి వచ్చింది కదా, ఆమె సమితితో వచ్చింది, నాతో వచ్చింది, నేను పెళ్లి చేసుకున్నాను, ఆమెతో కాపురం చేస్తున్నాను అనుకుంటున్నారు. సో అది చాలా పెద్ద తప్పది. సో తెలిసి చేసినా తెలియక చేసినా నేరమే. మనం తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు ఖచ్చితంగా కాలుతుంది మనకి. సో కాబట్టి మీరు ఇలాంటివి దృష్టిలో పెట్టుకోవాలి. ఎలాంటి నేరాలకు పాల్పడుకోకుండా మీరు ఉండాలని చెప్పి నేను ఈ విధంగా మీ చెప్తారా. అంటే ఇప్పుడు మహిళా వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో, గ్రామం లెవెల్లోనే వాళ్ళు మహిళా పోలీసులు వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళకు అలాంటివి ఏమైనా ఉంటే సమాచారం ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ గాంజా గురించి కావచ్చు, లేకపోతే సోషల్ సైబర్ క్రైమ్స్ గురించి కావచ్చు, అలాగే ఆడవాళ్ళపైన, స్త్రీలపైన అత్యాచారాలు, దాడుల గురించి కావచ్చు, ఇలాంటి విషయాలు ఇమ్మీడియట్గా వాళ్ళని దాన్ని గుర్తించేసి ఇమ్మీడియట్గా ఎస్హెచ్ఓ గారికి, సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళకి అవగాహన కార్యక్రమాలు చాలా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇంకొక ఈ కార్యక్రమాలు ఇంకా మనకు సరిపడటం లేదు. సో మనం ఇంకా ప్రోయాక్టివ్గా మనము ఉండేసి వాళ్ళు ఒకటి నిర్ణయించుకోవాలి. నా పరిధిలో నేను ఉండే గ్రామంలో కావచ్చు, పంచాయతీ పరిధిలో కావచ్చు, ఇలాంటి నేరాలు జరగకూడదు. గాంజా అనేది సరఫరా కాకూడదు, జరగకూడదు, తాగకూడదు, సేవించకూడదు. అలాగే మహిళలపై ఎలాంటి దాడులు, అత్యాచారాలు జరగకూడదు. సైబర్ క్రైమ్స్ ఎవరు కూడా లోను కాకూడదు. సైబర్ నేరాలకు వాళ్ళు బాధితులుగా ఉండకూడదు అనేది వాళ్ళు ఒకటి ఉద్దేశం ఎప్పుడైతే పెట్టుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళలో ఈ నేరాలు తగ్గడానికి అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.